కండిషనల్ ఫార్మాటింగ్ పార్ట్ 3. ఇక్కడ స్టూడెంట్స్ నేమ్స్, మార్క్స్ ఉన్నాయి. టాప్ 10 స్టూడెంట్స్ ఎవరు? లేక బాటమ్ 10 స్టూడెంట్స్ ఎవరు? లేక బిలో యావరేజ్ ఎవరు? అని మనం తెలుసుకోవాలి. మనకు విజువల్‌గా కనపడాలి డేటా. అంటే ఏం చేయాలి? కండిషనల్ ఫార్మాటింగ్ మనం ఈ రిబ్బన్‌లో ఉన్న డ్రాప్ డౌన్‌ను క్లిక్ చేయాలి. సెకండ్ ఆప్షన్ చూడండి, టాప్ బాటమ్ రూల్స్ అని ఉంది. మనకు టాప్ 10 కావాలి కావాలి లేక టాప్ 10% కావాలి. ఆ విధంగా మనకి ఏది కావాలంటే అది. మనం టాప్ 10 తీసుకుందాం. చేస్తే ఏం ఫార్మాట్ కావాలి? లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. ఇక్కడ చూడండి, మనకు ప్రివ్యూ కూడా కనబడుతుంది. మనం దీన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మన కస్టమైజ్డ్ కూడా చేయొచ్చు. కస్టమైజ్డ్ ఫార్మాట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు నేను ఫిల్ కలరే ఎగ్జాక్ట్‌గా రెడ్ కనబడాలి మనకు. టాప్ 10 అంటే మనం గ్రీన్ కనబడాలి గదా! కాబట్టి గ్రీన్ పెట్టుకుందాం మనం. గ్రీన్ పెట్టుకొని ఓకే అందాం. చూసిర్రా? టాప్ 10 వాళ్ళందరూ గ్రీన్‌లో కనపడ్డారు. మనం ఈజీగా తెలుసుకోవచ్చు వీళ్ళు టాప్ 10 స్టూడెంట్స్ అని. ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నా పర్వాలేదు. బిజినెస్‌లో చాలా ఉపయోగపడుతుంది. టాప్ 10 ఐటెమ్స్ ఏవి అమ్ముడు పోయినాయని మనం కనుక్కోవాలనుకుంటే, లేక అసలు అమ్ముడు పోని బిలో యావరేజ్ ఉన్నాయి ఏంటి? బాటమ్ నుంచి 10 ఐటెమ్స్ ఏవి? అంటే అమ్ముడే పోతలేవు అవి. ఈ రకంగా మనం మన బిజినెస్‌ని కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు కండిషనల్ ఫార్మాటింగ్‌తోని. ఇది కండిషనల్ ఫార్మాటింగ్ పార్ట్ 3.